ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసు నామములో వందనములు. యేసయ్య మాటను ఈ కార్యక్రమానికి ప్రేమతో ఆహ్వానిస్తున్నాను. ఈరోజు మార్కు సువార్త 10వ అధ్యాయము 1 నుండి 12 వచనాలు మనము ధ్యానించుకుందాం. ఆయన అక్కడి నుండి లేచి యూదయ ప్రాంతములకు యొర్దాను అద్దరికిని వచ్చెను. జనసమూహములు తిరిగి ఆయన యొద్దకు కూడి వచ్చిరి. ఆయన తన వాడుక చొప్పున వారికి మరలా బోధించుచుండెను. పరిసయ్యులు ఆయన యొద్దకు వచ్చి ఆయనను శోధించుటకై, పురుషుడు తన భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడిగింది. అందుకైన మోషే మీకేమి ఆజ్ఞాపించెనని వారిని అడిగాను. వారు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలెనని మోషే సెలవిచ్చెనని చెప్పగా, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను కానీ, సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగ చేసెను. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు. గనుక వారి ఇక ఇద్దరుగా ఉండక ఏక శరీరముగా నుందురు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పెను. ఇంటికి వచ్చి శిష్యులు ఈ సంగతిని గూర్చి ఆయనను మరలా అడిగిరి. అందుకైన తన భార్యను విడనాడి మరి ఒకతను పెళ్లి చేసుకున్నవాడు తాను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడగును. మరియు స్త్రీ తన పురుషుని విడనాడి మరి ఒకని పెళ్లి చేసుకునిన ఎడల ఆమె వ్యభిచరించినదగునని వారితో చెప్పాను. దేవునికి బిడ్డలారా, వివాహ వ్యవస్థ గురించి ప్రభు ఇచ్చిన అద్భుతమైనటువంటి వివరణ. ఎందుకంటే చాలామంది బహుపత్నులు కలిగి ఉండడం, ఒక ఆమెను విడిచిపెట్టి మరొకని వివాహం చేసుకోవడం చాలా భయంకరంగా ప్రపంచంలో ఈ సంఘటనలు జరుగుతున్నాయి. భార్య కన్నీళ్లు విడిచి తన దుఃఖముతో ఆమె వెళ్ళడం, పురుషుడు తనకు నచ్చినటువంటి మరొక దానిని పెళ్లి చేసుకోవడం, ఈ వ్యవస్థ కరప్షన్ అయిపోయింది, ప్రపంచంలో కళంకమైపోయింది. కనుక ప్రభువారు ఏమంటారంటే, పెళ్లి చేసుకున్నటువంటి ప్రతి ఒక్కరు సృష్టి ఆది నుంచి దేవుడు వారిని భార్య భర్తలుగా చేశాడు. కాబట్టి వారు ఏక శరీరంగా జీవించాలి. అయితే కొంతమంది పరిసయ్యులు, వీరు ప్రభు కొరకు ప్రత్యేకింపబడిన వారు, వీరి కళ్ళ ముందు కొంతమంది భార్యను విడిచిపెట్టి వేరే వాళ్ళని పెళ్లి చేసుకోవడం, వీరు విచ్చలివిడిగా జీవించడం చూసి వీరు తట్టుకోలేకపోయి యేసుప్రభు దగ్గరికి వచ్చి పరిసయ్యులు అడుగుతున్నారు. వీరు ప్రత్యేకించబడిన వారు కనుక వీరు ఒక ఆశయాలు ఏంటంటే, అరే దేవుని కొరకు జీవిస్తున్నప్పుడు ఈ వివాహ వ్యవస్థలో ఈ కళంకాలు ఎందుకు? ఒక మనిషి భార్యను పెళ్లి చేసుకుంటున్నాడు, విడిచిపెడుతున్నాడు. ఒక్కొక్కరు 10 మంది 20 మంది, ఇప్పుడు లేటెస్ట్గా మనం చూస్తున్నాం 100 మంది వరకు పెళ్లి చేసుకుని వారిని విడిచిపెట్టడం అనేది చాలా దారుణమైన స్థితిలో ఉంది. అసలు వివాహ వ్యవస్థలో ఇద్దరిని దేవుడు జతపరిచి ప్రేమగా ఉండాలని ఏర్పరచుకున్నాడు. ఓ భార్య నీ భర్తను, ఓ భర్త నీ భార్యను ప్రేమ కలిగి ఉండాలి, కానీ మీలో ఎడబాటు కాకూడదు. అయితే యేసు ప్రభును ఈ పరిసయ్యులు శోధించడానికి వచ్చి భార్యను విడనాడుట న్యాయమా అని ఆయనను అడుగుతున్నారు. భార్యను విడిచిపెట్టడం న్యాయమా అని. యేసు ప్రభువారు వారికి ఒక మాట అంటున్నాడు. మోషే మీకు ఏం ఆజ్ఞాపించాడు అని వారికి అడుగుతున్నాడు. మోషే ధర్మశాస్త్రంలో ఏం రాయబడింది, ధర్మశాస్త్రం చెప్పే మాట ఏమిటి అని పరిసయ్యులకి అడిగినప్పుడు వాళ్ళు అంటున్నారు, డైవర్స్ పత్రిక అనగా
మీరు పరిత్యాగ పత్రిక వ్రాయించి ఆమెను విడనాడవలనని మోసే సెలవిచ్చినని చెప్పారు. అంటే ఒక స్త్రీకి వదిలిపెట్టినప్పుడు తన నేరం ఏమిటో అది రుజువు చేసి ఆ నేరం మాత్రమే వ్రాసి మీరు ఆమెను విడిచిపెట్టండి అని మోసే రాశాడు. అయితే యేసుప్రభువారు ఏం చెప్తున్నారు? యేసుప్రభువారు వారికి ఇచ్చిన జవాబు ఏంటంటే, యేసు మీ హృదయ కాఠిన్యమును బట్టి అతడి ఆజ్ఞను మీకు వ్రాసి ఇచ్చెను, కానీ సృష్టాది నుండి దేవుడు వారిని పురుషునిగాను స్త్రీనిగాను కలుగచేశాడు. మీ హృదయ కాఠిన్యం బట్టి ఒకరి మీద ఒకరు నేరారోపణ చేసి వెళ్ళిపోతున్నారు. ఇది చాలా తప్పు. మరి దేవుడు స్త్రీని గాను పురుషుని గాను వారిని కలుగ చేశాడు. ఎందుకంటే వారు ఏక శరీరమై ప్రేమ కలిగి ఉండాలి. ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకొనును. మనం చూస్తున్నాం కదా, వివాహం చేసుకున్న వారు తమ తల్లిదండ్రుల కంటే భార్య భర్తను, భర్త భార్యను అపరిమితంగా ప్రేమించి వారు ఏక శరీరమై హత్తుకొని జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే ఆ బంధము, వైవాహిక జీవితంలో ఉన్న బంధము దేవుడు అంత ఉన్నతంగా వారి మధ్య ఆయన ఉంచి ఉన్నాడు. సో దానిని కఠిన మనసులతో, కఠిన హృదయమై మనం దానిని వేరే రీతిగా అపార్థం చేసుకోకూడదు. అలాగే దేవుని యొక్క వాక్యంలో ప్రభు అయిన యేసు ప్రభువారు అంటున్నారు, వారిద్దరూ ఏక శరీరమై ఉందురు గనుక వారిక ఇద్దరు కాక ఏకముగా నుందురు. దేవుడు ఎంత క్లియర్గా చెప్తా ఉన్నాడు. పెళ్లి చేసుకున్న భార్య భర్తలు వేరే కాదు. చాలామంది పురుషులైతే మీ అమ్మ మీ నాన్న అని చెప్పి అంటుంటారు. స్త్రీలు కూడా మీ అమ్మ మీ నాన్న అంటుంటారు. తప్పు. అలాంటి పదజాలలో భార్య భర్త గురించి కానీ భర్త భార్య గురించి కానీ అనకూడదు. వారిరువురు ఏకమై, ఏక మనసు, ఏక జీవము, ఏక శరీరము, ఏకతాత్వత కలిగి జీవించడానికి దేవుడు వారిని జతపరిచి ఉన్నాడు. మన మనసులో ఉన్న బాధ, ఫీలింగ్స్ ఎవరికి చెప్తాం? మనను ప్రేమించే భర్తకు చెప్తాం, ప్రేమించే భార్యతోనే పంచుకుంటాం. ఈ వ్యవస్థ దేవుడు మన మధ్య ఆయన ఉంచి ఉన్నాడు. కాబట్టి దేవుడు జతపరిచిన వారిని మనుష్యుడు వేరుపరచకూడదని వారితో చెప్పాను. చాలామంది భార్యాభర్తల బంధాన్ని భంగము చేసి వారి యొక్క ఎంట్రీ ద్వారా కుటుంబాలు పాడైపోతుంది. ఒక దౌర్భాగ్యమైనటువంటి వ్యక్తులు, స్త్రీ కానీ పురుషుడు కానీ, కుటుంబ వ్యవస్థలో ఒకరి మీద ఒకరికి నేరారోపణ చేస్తూ వారి కుటుంబ వ్యవస్థను భంగము చేసే వ్యక్తులు చాలామంది సమాజంలో ఉన్నారు. జాగ్రత్త. దేవుడు జతపరిచినటువంటి కుటుంబాలకు వేరు చెయ్యకూడదు. ఆ కుటుంబాలు అన్యోన్యంగా ఉండినట్లుగా మనం చూసుకోవాలి. ఇంటికి వచ్చినప్పుడు శిష్యులు ఈ సంగతిని గురించి ఆయనను మరలా అడుగుతున్నారు. ఆయన చెప్పిన బోధ, తన విషయం గురించి తెలుసుకోవాలని అడిగినప్పుడు యేసు ప్రభువారు ఒక మాట అంటాడు. భార్యను విడనాడి మరొకతను పెళ్లి చేసుకున్నవాడు తను విడనాడిన ఆమె విషయమై వ్యభిచరించువాడవుతున్నాడు. ఎవరైనా తన భార్యను విడిచిపెట్టి మరొక ఆమెను పెళ్లి చేసుకుంటే వాడు వ్యభిచారమైపోతున్నాడు, వ్యభిచారిగా పరిగణింపబడుతున్నాడు. ఎందుకంటే ఆమెను అనుభవించి దేవుడు తనకిచ్చినటువంటి బహుమానంగా ఇచ్చిన భార్యను దుఃఖక్రాంతురాలుగా చేసి మరొక దానిని వివాహం చేసుకొని ఆమె జీవితానికి విడిచిపెట్టిన ఆమె జీవితానికి దుఃఖభరితమైన స్థితిలో ఉంచడం అది మంచిది కాదు. కనుక ప్రభు అంటున్నాడు, అది వ్యభిచారము. అదే సమయంలో ఒక స్త్రీ తన పురుషుని విడనాడి మరొకరిని పెళ్లి చేసుకుని ఎడల ఆమె కూడా వ్యభిచరించే స్త్రీ అవుతుంది. చాలామంది భర్తలను విడిచిపెట్టి వేరే వాళ్ళని వివాహం చేసుకోవాలని అనుకుంటారు. అలాంటి వారు కోకులాలుగా మన చుట్టూ ఉన్నారు. అది కూడా వ్యభిచారం. గమనించండి, చోరులు, వ్యభిచారులు, దొంగలు, ఇలాంటి అనేకమైనటువంటి తప్పుడు పని చేసేవారు దైవరాజ్యానికి చేరలేరు. కాబట్టి ఒక స్త్రీ ఎప్పుడు కూడా తన భర్తకు సొంతమై ఉండాలి, ఒక పురుషుడు తన భార్యకు సొంతమై ఉండాలి. కానీ వారిలో ఎడబాటు అనేది రాకూడదు.
ఒకవేళ స్త్రీ గనుక తన భర్తను విడిచిపెట్టి మరొక పురుషుణ్ణి పెండ్లి చేసుకుంటే, ఇలాంటి సంఘటనలు చాలా ప్రపంచంలో జరుగుతుంది. వారు ఈరోజు లోకంలో, సమాజంలో చాలా గొప్పవారుగా వారి పిలువబడుతున్నారు. చాలా గొప్ప అనుభూతి కలిగిన వారు కనిపిస్తూ ఉంటారు. కానీ ప్రభు దృష్టికి వారు వ్యభిచారం చేసిన వారు అని ముద్ర వేస్తున్నాడు దేవుడు. నీ భర్త ఉంటుండగా నీ భర్తను విడిచిపెట్టి మరొకరిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నావా? అది వ్యభిచారం. సో దేవుడు ఇట్టి సిద్ధాంతాన్ని ఎప్పుడు బలపరచడో అలాంటి వ్యక్తులు కలిగిన వారిని ఆయన ఆశీర్వదించడానికి ఇష్టపడడు. కనుక నా ప్రియ సహోదరి, నా ప్రియ సహోదరుడా, దేవుని వాక్యం బట్టి ఈరోజు మన జీవితాల్లో ధ్యానించుకుందాం. దేవుని యొక్క సన్నిధిలో మనం ధ్యానించినప్పుడు, అవును, అపోస్తలుడైన పేతురు ఒక సందర్భంలో అంటున్నాడు, పరిశుద్ధులుగా ఉండడానికి దేవుడు మనను పిలిచాడు. దేవుని వాక్యాన్ని ఉల్లంఘించకుండా వాక్యాన్ని బట్టి జీవించాలి. పరిశుద్ధమైన జీవితం కలిగి ఉండాలి. భార్య భర్తలు, కుటుంబం అనేది దేవుడు ఏర్పాటు చేసిన వ్యవస్థ. ఈ వ్యవస్థ తనకు మహిమకరంగా మనము కొనసాగించాలి. నువ్వు నమ్మిన నీ భర్త, నువ్వు నమ్మిన నీ భార్య, నీ మనసులో ప్రతి ఒక్క బాధను చెప్పుకొని ప్రేమగా నువ్వు జీవితం కొనసాగించాలి తప్ప వారిని విడిచిపెట్టి వేరే ఒకరిని వివాహము చేసుకుంటానని నువ్వు వెళ్ళకూడదు. దాని ద్వారా సమాజానికి, సంఘానికి, కుటుంబానికి చాలా చాలా అవమానము కలుగుతుంది. కనుక ఎవరిలో అయినా ఇటువంటి తలంపులుంటే అది మానుకొని ప్రభు దృష్టికి పరిశుద్ధులై జీవించడానికి సిద్ధపడాలి. ప్రభు దృష్టికి ఇష్టమైన వారుగా జీవించడానికి సమర్పించుకోవాలి. రండి, ఈ సమయంలో మనం ప్రార్థన చేద్దాం. మిక్కిలి దయగల పరలోకపు తండ్రి, మీ పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ప్రభువా, ఈ ప్రశస్తమైన సమయంలో మీ మాటలు మేము వింటున్నాం తండ్రి. కుటుంబ వ్యవస్థ జీవితం ఎంత పవిత్రంగా ఉండాలో, ఎంత అన్యోన్యంగా ఉండాలో చెప్పి ఉన్నారు. ఈ మాట చొప్పున ప్రతి కుటుంబము జీవించలాగున సహాయం చేయండి. మీ వాక్యానికి విరుద్ధంగా ఎవరు జీవించకుండా వాక్యానికి అనుకూలంగా పవిత్రమైన మనస్సు కలిగి సమాధాన స్థితి కలిగి ప్రభువా జీవించడానికి కృపనిమ్మని ఈ వాక్యము ప్రతి హృదయాలకు దీవెనకు ఉంచుమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. అందరికీ షాలోం. ప్రభు మనను దీవించునుగాక.